హల్లెలూయా. ఇచ్చినందుకు సహోదరులకు అందరికీ నిండు వందనాలు, సంఘస్థులకు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు ఈ సంవత్సరము మమ్మల్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి కృపనిచ్చాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము వచ్చి ఆరాధన నడిపించి సంఘంను స్థిరపరిచి కార్పెట్లు, చైర్స్ అవన్నీ వేసి ఆ స్థలంలోనే ఉన్నాం, ఆ ఒకే మెట్టులోనే ఉన్నాం. నిజంగా ఈ సంవత్సరం దేవుడు నన్ను, నా భార్యని ఒక మెట్టు, ఒక స్థలము, ఒక అడుగు ముందుకు వేయడానికి కృపనిచ్చాడు. నిజంగా అది మా ఒక జ్ఞానము కాదు, మా ఒక తెలివి కాదు, మా ఒక టాలెంట్ అయితే అస్సలే కాదు. అది కేవలము నిండు దేవుని ఒక కృపనే. ఆమె ఆ దేవుడే మమ్మల్ని ఇంతగా నడిపిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నేను అర్హున్నే కానండి, నేను అర్హున్నే కాను, దానికి నేను పాత్రునే కాను. నిజంగా దేవుడు నా పట్ల ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. దేవునికి వందనాలు. ఆ రోజు ఇక్కడ నన్ను నా భార్యని డెడికేషన్ చేసినప్పుడు నేను ఒక్క వ్యక్తిని చాలా మిస్ చేశాను. నేను మా తల్లిని నేను మిస్ చేశాను. ఒకవేళ మా అమ్మ ఉండి ఉంటేనే ఆమె చాలా సంతోషపడేది. ఎందుకంటే మా కుటుంబంలో ఎవ్వరు సేవకులు లేరండి. అసలు మా కుటుంబాన్ని మేము చూస్తే అందరూ అన్యులే. మా అన్న, మా బాబాయ్, మా కాక, మా కుటుంబంలో మా డాడీ పెద్దోడు, ఇంటికి పెద్దోడు. ఎవరు చూసినా ఎవరు సేవకులు కారండి. మేము దేవుని నమ్ముకున్నామని మా బాబాయిలు, మా పిన్ని వాళ్ళు, మా అత్త వాళ్ళు రావడం బంద్ చేశారు. మా ఇంటికి వచ్చినా కూడా వాటర్ కూడా తాగరు. వాళ్ళు అంతగా మమ్మల్ని తునీకరించారు. నిజంగా మా తల్లి మాత్రం ఉండి ఉంటే చాలా సంతోషపడేది. నిజంగా మా తల్లి చూసి ఉంటుందని నేను నమ్ముచున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి నాకు వందనాలు, దేవునికి వందనాలు. మా కుటుంబీస్తులు మమ్మల్ని ఇట్లా పక్కన పెట్టారు కొన్ని విషయం వలన. ఆ రోజు దేవుడు నన్ను వాళ్ళ ముందే యోసేపును ఏ విధంగా హెచ్చిస్తాడో, కుటుంబీస్తులందరూ ఆయనని తునీకరించిన దేవుడు నన్ను ఆ స్థలంలో నిల్చోబెట్టినందుకు దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఆ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఇలాంటి ఒక అభిషక్తుడితో పనిచేయడము అది చాలా గొప్ప ధన్యత, భాగ్యము. దేవునికి వందనాలు. రెండోది, నా తోటి సహోదరులు చాలా అంటే చాలా విషయంలో నన్ను బలపరుస్తూ, బ్రదర్ సోను కానీ, భాస్కర్ కానీ, లాజరన్న కానీ, బోత్ కానీ, ఇలాంటి ఒక ఆత్మీయ సహోదరుని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా 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 నిండు వందనాలు చెల్లిస్తున్నాను. భాస్కర్ గురించి ఒక చిన్న మాట చెప్పాలా. వయసులో నాకంటే చిన్నోడైనా చాలా అనుభవము, చాలా 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 విషయాలు నాకు ఆయన తెలియపరిచాడు. చాలా విషయాలు నాకు నేర్పించిండు. చాలా మాట్లాడడం నాకు ఆయన హెల్ప్ చేశాడు. అలాంటి ఒక మంచి సహోదరుని దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండోది, నా నాగారం సంఘస్థులు చాలా చాలా మమ్మల్ని కొన్నిసారి మేము వాళ్ళని కొన్ని మాటలతో దుఃఖపరిచిన భరించి అదన్నీ ఓర్చుకొని మమ్మల్ని వాళ్ళు సహిస్తున్నందుకు వాళ్ళకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిందాక ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవుడి నామానికి వందనం కలుగును గాక. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనంలో. యాక్చువల్లీ టెస్టిమనీ ఏమంటే 7 yearsగా మేము నాగరం చర్చ్కి రావడం జరిగింది. 7 yearsగా అక్కడికి వేరే స్థలానికి పెట్టినాము. కానీ కృప వలన సొంత స్థలం దేవుడు ఇచ్చారు. ఇది మంచిగా దేవుడు ఎన్నో స్థలానికి మేము వెళ్ళాము. కానీ అక్కడ అన్ని ఖాళీ చేసి ఇక్కడ వెళ్ళాం. కానీ దేవుడు కృప వలన సొంత స్థలం లాగా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఎంత కృతజ్ఞతలు, ఎంత స్తోత్రం చెల్లిస్తే కూడా అది చాలా తక్కువ అనిపిస్తుంది.
హల్లెలూయా. ఇంకోటి ఏమంటే ఒక చిన్న స్టెప్ నుంచి దేవుడు ఇంకొక మెట్టుకు మమ్మల్ని దేవుడు హెచ్చించేందుకు దేవునికి ఎంతో వందనం చెల్లిస్తున్నాను. ఎంత కృతజ్ఞతగా ఉండాలా మేమిద్దరము. ఇంకా అనేకమైన సేవలు మేమిద్దరం చేయాలా. మేమిద్దరం కాదండి, నా పిల్లలు, నా గర్భంలో పుట్టబోతున్న పిల్లలు కూడా సేవలు వాడబడాలా. నా కోసం ప్రార్థించండి. నేను ఇప్పటి నుంచే ప్రేయర్ చేస్తున్నాను, నా పిల్లలు సేవలో ఉండాలా. హల్లెలూయా. నా కొరకు చాలా మంది నా కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా పాస్టర్ మా కోసం థ్యాంక్స్ చెప్పాలా. నాతో సహోదరిగా రోజా, ఇవాంజలిన్, కవిత, ఇంకా మా నాగరం సంఘస్థులు, యామ్జాల్ సంఘస్థులు, యాప్రాల్ సంఘస్థులకి, కౌకులు సంఘస్థులకు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ పర్సనల్ ప్రేయర్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దాని పట్ల మీకు స్తోత్రములు, ఇంకా వందనం చెల్లిస్తున్నాను. మా ఇరువురిని కాకుండా నా పిల్లల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మా పిల్లలు కూడా ఇంకా సేవలు వాడబడాలా. అనేక దేశానికి మూల మా గ్రామానికి నా పిల్లలు వెళ్ళాలా. పోయి సువార్తని నా పిల్లలకి చెప్పాలా. మేము వెళ్ళలేని పరిస్థితి ఉంటే నా పిల్లలు వెళ్ళాలా. ఆ స్థలానికి పోయి దేవుని పరిచర్య నా పిల్లలు చేయాలా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.